My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, మళ్ళీ జరిగింది. మనం అందరం చూస్తూనే ఉన్నాము. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్లో ఎంతమంది లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ని చంపేశారు. సో జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఒక న్యూలీ మ్యారీడ్ ఉమెన్ హనీమూన్ పైన వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని ఫినిష్ చేసేసింది, చంపేసింది బాయ్ ఫ్రెండ్ హెల్ప్తో. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఏంటి, దీని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నిటికీ కారణం ఈజ్ వన్ థింగ్. మీరు షాక్ అవుతుండొచ్చు, వాట్ ఆర్ యూ సేయింగ్ వికాస్, బట్ ఎస్, ఏంటి తెలుసా కారణం? అరేంజ్డ్ మ్యారేజెస్. మీరు అంటుండొచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ ఎట్లయితుంది కారణం? ఎస్, ఈ సిస్టమ్, అరేంజ్డ్ మ్యారేజ్ అనే సిస్టమ్ చాలా పాత సిస్టమ్, 100 సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము 2025లో. కాలం మొత్తం మారిపోయింది, లేడీస్ ఆలోచనలు మారిపోయాయి, వాళ్ళకు కావాల్సిన ఫ్రీడమ్ మారిపోయింది, వాళ్ళు వరల్డ్ని చూసే విధానం, విజన్ మొత్తం మారిపోయింది. సో అలాంటప్పుడు ఒక మగవాడు పెళ్లి చూపులకి వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడి అమ్మాయి నచ్చిందండి అని చెప్పేసి మ్యారేజ్ ఫిక్స్ చేసేసుకొని వితిన్ 10-15 డేస్ మ్యారేజ్ చేసేసుకుంటే అసలు ఆ అమ్మాయి మనసులో ఏముంది మనకు ఎట్లా తెలుస్తుంది? కరెక్ట్, తెలియదు మనకు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఒక స్ట్రేంజర్ని పెళ్లి చేసుకుంటున్నారు అండ్ ఆ స్ట్రేంజర్ మనసులో ఎన్ని కక్షలు పెట్టుకున్నారో, ఎన్ని బాధలు పెట్టుకున్నారో, ఎన్ని డిస్సాటిస్ఫాక్షన్స్ పెట్టుకున్నారో మనకు తెలియదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే చాలామంది మగవాళ్ళకి మ్యారేజ్లు జరుగుతలేవు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. శాలరీ ఇవాళ రేపు ఎక్కువ సంపాదించిన వాళ్ళకే మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. ఎవరైతే కొద్దిగా తక్కువ సంపాదిస్తారో అన్ఫార్చునేట్లీ వాళ్ళకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావటం లేదు. ఎవరికైతే ఆస్తులు లేవు వాళ్ళకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావటం లేదు. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల మగవాళ్ళకు ఒక వైఫ్ ఈజీగా దొరకటం లేదు. సో మగవాళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్లి చూపులకు పోవాలి, అమ్మాయిని చూడాలి, తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 4 రోజుల్లోనే కుదిరితే మ్యారేజ్ చేసేసుకోవాలి. లేకపోతే ఆ అమ్మాయి మళ్ళీ వేరే వాళ్ళని చేసేసుకుంటుందేమో అనే ఇన్సెక్యూరిటీతో, టెన్షన్తో. ఐ అండర్స్టాండ్ ద ఫీలింగ్. కాకపోతే ఒక వ్యక్తిని అర్థం చేసుకోకుండా మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరగవచ్చు. ఒకప్పుడు ఏం జరుగుతుండే, ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది ఎన్నో సొసైటీస్లో, ఎన్నో కల్చర్స్లో, కానీ మ్యాక్సిమం ఎస్పెషలీ మన తెలుగు కల్చర్లో ఇది జరుగుతలేదు. ఏంటంటే ఒకప్పుడు పెళ్లి చూపులకి వెళ్తుండే, కలుస్తుండే, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుండే, దాని తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటాం. రింగ్ పెట్టి ఓకే మనము త్వరలో మ్యారేజ్ చేసుకుందాము అని ఒక ప్రామిస్ ఇచ్చుకుంటుండే ఒకరికొకరు. జనరల్గా ఎంగేజ్మెంట్ తర్వాత 1 ఇయర్ వెయిట్ చేస్తుంటాం. 1 ఇయర్ తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటుండే, 1 ఇయర్ ముందు మ్యారేజ్ చేసుకోకపోతుండే. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ ఆ 1 ఇయర్ ఇస్ ఒక టెస్టింగ్ టైం అన్నమాట. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా తొందరపాటు పడి డిసిషన్ తీసుకోవచ్చు, లేకపోతే డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఈ వ్యక్తి ఇష్టం లేదేమో అని మనసు మార్చుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. మనం హ్యూమన్స్, మనకు మనసు మార్చుకునే హక్కు ఉన్నది, కానీ దానికి టైం ఇవ్వాలి. సో ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక 1 ఇయర్ టైం ఇస్తే దాంట్లో కొన్ని మంచి విషయాలు జరుగుతాయి. ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు,
బాయ్ గర్ల్ వాళ్ళు లంచ్కి కలవచ్చు, ఐస్ క్రీమ్ తినడానికి కలవచ్చు, రకరకాలుగా బయటికి వెళ్ళొచ్చు. సో వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అసలు మేము కంపాటబుల్ అయినా, ఒకరితో పాటు ఒకరం ఉండగలుగుతామా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ ఉండలేము, మా పర్సనాలిటీస్ చాలా వేరేగా ఉన్నాయి, అబ్బాయి మొత్తం వేరేగా ఆలోచిస్తాడు, నేను మొత్తం వేరేగా ఆలోచిస్తాను అని ఆ అమ్మాయి అనుకుంటే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడంలో తప్పేమీ లేదు. అన్ని కల్చర్లలో ఎంగేజ్మెంట్ అనేది నచ్చకపోతే బ్రేక్ చేసేసుకుంటారు. సో ముందు అలా జరుగుతుండే. సో ఎంగేజ్మెంట్ చేసుకున్న 1 year తర్వాత మ్యారేజ్ చేసుకుంటుండే. దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయికి కూడా టైం ఉంటుంది ఆలోచించుకోనికి, అబ్బాయికి కూడా టైం ఉంటుంది. అండ్ ఎంగేజ్మెంట్ అయిన 1 year తర్వాత మ్యారేజ్ చేసుకుంటే అది హడావిడిలో చేసుకున్న మ్యారేజ్ కాదు. అప్పుడు ఆ మ్యారేజ్లు ప్రశాంతంగా, హ్యాపీగా, లాంగ్ లాస్టింగ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ రేపు ఎంగేజ్మెంట్లు చేసుకుంటలేరు కదా, ఇట్లా పోవాలా, అమ్మాయిని చూడాలా, సపక్ పెళ్ళి చేసేసుకోవాలి. ఇంకేం జరుగుతుంది? హత్యలే జరుగుతాయి, లేకపోతే డైవర్సులు జరుగుతాయి, లేకపోతే మ్యారేజ్ సాడ్గా దరిద్రంగా ఉండిపోతుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అందరి పేరెంట్స్కి, ప్లీజ్ మీ పిల్లలకు టైం ఇవ్వండి. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత 6 months అన్న టైం ఇవ్వండి. 1 year ఇవ్వలేకపోతా ఇంకా వాళ్ళని కలవనివ్వండి. లంచ్కో, ఐస్ క్రీమ్ తిననికో, సినిమాకో పంపియండి. మా అమ్మాయి ఒక మ్యారేజ్ కానీ మొగోడితో బయటికి వెళ్ళగలుగుతుంది, వెళ్ళొద్దు, ఇది మన కల్చర్ కాదు. మీ అమ్మాయిని జాబ్ చేయడానికి పంపిస్తున్నారు కదా, అక్కడ ఫ్రెండ్స్ ఎంబడి తిరగదా, వేరే మగవాళ్ళు ఎంబడి బయటికి పోదా? కాలేజ్కి పంపిస్తున్నారు కదా, కాలేజ్లో వేరే మగవాళ్ళు ఎంబడి క్యాంటీన్లో తినదా, లంచ్ తినదా? సో అలాంటప్పుడు ఎంగేజ్మెంట్ లెక్క ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న మొగోడితో బయటకు పంపిస్తే ఏం పోయింది మీకు? ఆలోచించండి. ఏ హ్యూమన్ కూడా 1 year టైంలో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏందని బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు మనకు నచ్చినా నచ్చకపోయినా మనం మంచిగా బిహేవ్ చేస్తాం. కానీ అదే 6 months, 1 year టైం ఇస్తే మన లోపట ఉన్న రియల్ క్యారెక్టర్ బయటికి వచ్చేస్తుంది. ఏ వ్యక్తికి కూడా 1 year దాకా యాక్టింగ్ చెయ్యలేడు. సో ఆల్వేస్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకోండి, మ్యారేజ్కి టైం ఇవ్వండి, దాని తర్వాత మ్యారేజ్ చేసుకోండి. సింపుల్ ఫ్రెండ్స్. సో ఎలా అనిపించింది ఈ వీడియో చెప్పండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళండి చూడండి. మన ఛానల్లో లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ ఇవన్నిటి గురించి నేను మాట్లాడుతూ ఉంటా. నా పేరు వికాస్ రాజ్మాలా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, చెప్పండి ఎలా అనిపించిందో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.